హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. క్రిక్ 360 సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 55 స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి July 30 అండ్ 2024. క్రిక్ న్యూస్లో భాగంగా మొట్టమొదటి న్యూస్ వచ్చేసరికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ హనుమ విహారీ కాంబినేషన్లో అయితే అందుతోంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏ న్యూస్ వచ్చినా కూడా మోస్ట్ కాంట్రవర్షియల్ న్యూస్గా అయితే మారుతూ ఉంటుంది కదా. బట్ ఈసారి జస్ట్ ఫర్ ఏ చేంజ్ వీళ్ళిద్దరి మధ్య ఏకంగా ఆంధ్ర గవర్నమెంటే ఇంటర్ఫియర్ అయింది. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఫ్యూ మంత్స్ బ్యాక్ హనుమ విహారీ ఘోర అవమానం చవి చూశాక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇక లైఫ్లో ఆడనని ఒక పోస్ట్ పెట్టి తన అసంతృప్తిని అయితే తెలియజేశారు కదా. దాని తర్వాత చాలామంది అతనికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడేమైంది అంటే ఆంధ్రాలో గవర్నమెంట్ చేంజ్ అయింది. సో వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరి చేత రిజిగ్నేషన్స్ అయితే స్వీకరించారు. వెన్స్డే జరగబోయే మీటింగ్లో వాళ్ళు కొత్త ఆఫీస్ బేరర్స్ని ఎన్నుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కొత్తగా అయితే ఫామ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీని గురించి హనుమ విహారీ మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మళ్ళీ తిరిగి ఆడడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. ముఖ్యంగా లోకేష్ బాబు గారు నాతో చాలాసేపు డిస్కషన్ చేసి నన్ను కన్విన్స్ చేశారు. దీన్ని చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ దాంతోపాటు మరి ఇంకొకసారి నాకు క్యాప్టెన్సీ పగ్గాలు ఇస్తే నేను చేపడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అని హనుమ విహారీ కన్ఫర్మ్ చేశాడు. ఏదేమైనా ఈసారన్నా కాస్త పాలిటిక్స్ తగ్గి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త మెంబర్స్ తరపు నుంచి మంచి ప్లేయర్స్ రావాలి అని మనందరం కోరుకుందాం భయ్యా. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏషియా కప్కి సంబంధించిన హోస్టింగ్ రైట్స్ గురించి. అదేంటంటే 2025 గాను ఇండియా అయితే ఏషియా కప్ను హోస్ట్ చేసే రైట్స్ని అయితే దక్కించుకుంది అనమాట. 1990 తర్వాత ఇదే మన వాళ్ళు అయితే ఏషియా కప్ని అయితే హోస్ట్ చేయడం. సో ఇది సెకండ్ టైం మాత్రమే మన వాళ్ళు అయితే ఏషియా కప్ని అయితే హోస్ట్ చేసే అవకాశం అయితే వచ్చింది. సో ఖచ్చితంగా అయితే క్వైట్ సర్ప్రైజింగ్. ఇంకా 2025లో జరగబోయే ఏషియా కప్ ఫార్మాట్ వచ్చేసి T20 ఫార్మాట్లోనే ఉంటుంది. ఎందుకంటే 2026లో వచ్చేసి T20 వరల్డ్ కప్ ఉంటుంది కాబట్టి. ఇంకా 2027 గాను బంగ్లాదేశ్ అయితే హోస్టింగ్ రైట్స్ని అయితే దక్కించుకుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఓడిఐ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడు ఓడిఐ వరల్డ్ కప్ ఉంటుంది కాబట్టి. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి ఫస్ట్ 5 టీమ్స్ అయితే నేరుగా అయితే క్వాలిఫై అయిపోతాయి అనమాట. ఇంకా లాస్ట్ ఒక టీం వచ్చేసి ఏషియా కప్ క్వాలిఫైడ్స్ నుంచి అయితే క్వాలిఫై అవుతుంది అనమాట. సో టోటల్గా 6 టీమ్స్తో అయితే ఏషియా కప్ని అయితే హోస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి IPL 2025 గురించి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటికే చాలా అందాయి. బట్ అఫీషియల్గా BCCI వాళ్ళు కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటి అంటే, రేపు July 31 నైట్ 7:30 PM వాన్కాడే స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని BCCI కార్యాలయమైన 4th ఫ్లోర్లో అయితే మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్ సంబంధించిన అజెండాను అయితే BCCI ఈరోజు అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. అజెండాలో కీ హెడ్స్ విషయానికి వచ్చేస్తే మీటింగ్లో మేజర్గా డిస్కస్ చేసుకోబోయే అంశాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నవే. ముఖ్యంగా ఫస్ట్ డిస్కషన్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్, దాని తర్వాత ప్లేయర్స్ అండ్ పర్స్ వాల్యూ, మేజర్గా రిటెన్షన్స్ రూల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నారంట. ఓవరాల్ అజెండాని ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేసి ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోండి. ఇక ఫైనల్గా నేను చెప్పుకోవచ్చు ఏంటి అంటే, రేపు 7:30 మీటింగ్ స్టార్ట్ అయిందంటే ఒక 1 or 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో కీలకమైన అప్డేట్స్ అని రేపు నైటే వస్తాయి. వాటిని కూడా మేము రిలీజ్ చేస్తాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆన్గోయింగ్ ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. అదేంటంటే 10 మీటర్లకు సంబంధించిన ఎయిర్ రైఫిల్ షూటింగ్ మిక్స్డ్ డబుల్స్ లో భాగంగా మన ఇండియా మిక్స్డ్ డబుల్ జోడీ అయిన సర్వబ్జీత్ సింగ్ అండ్ మను బాకర్ అయితే కాంస్య పథకంతో అయితే మెరిశారు. ఇక విషయంలోకి వెళ్ళిపోతే కనుక దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ లో లీ అండ్ ఎజిన్ పైన అయితే 16-10 తేడాతో అయితే ఈ యొక్క మ్యాచ్ అయితే సొంతం చేసుకుని కాంస్య పథకాన్ని అయితే సాధించారన్నమాట. ఇంకా 2 రోజుల క్రితమే మను బాకర్ అయితే వ్యక్తిగత విభాగంలో కూడా ఆమె అయితే 10 మీటర్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో భాగంగా కాంస్య పథకాన్ని అయితే సాధించారన్నమాట. సో దీంతో అయితే ఆమె ఇప్పుడు ఈ యొక్క పథకాన్ని సాధించడంతో 124 ఏళ్ల రికార్డ్ అయితే బదలగొట్టిందనమాట. అదేంటంటే ఒలింపిక్స్ లో ఇండియా తరపున 2 పథకాలు ఉన్న వ్యక్తిగా అయితే ఆమె రికార్డు లెక్కెక్కారనమాట. ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే ఈమె మొట్టమొదటి మహిళగా అని చెప్పుకోవచ్చు మనము. అంటే మొట్టమొదటి వ్యక్తిగా కూడా మనం అయితే పరిగణించవచ్చు. ఇంకా అంతకుముందు చూసుకుంటే కనుక మన బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మనల్ని కాలనైజ్ చేసేటప్పుడు అక్కడ ఇండియా తరపున రిచర్డ్ నార్మన్ అనే అతనైతే బ్రిటిషర్ అయితే 1900 ఒలింపిక్స్ లో అయితే బరిలోకి దిగి అప్పుడైతే అతనైతే 2 పథకాలు అయితే సాధించారనమాట. సో ఎనీవే హ్యాట్స్ ఆఫ్ టు బోత్ సర్వబ్జీత్ సింగ్ అండ్ మను బాకర్. చివరిని వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అండ్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి. రీసెంట్గా చెన్నై సూపర్ కింగ్స్ మాతృ సంస్థ అయిన ఇండియన్ సిమెంట్స్ని అల్ట్రాటెక్ సిమెంట్స్ వాళ్ళైతే అక్వైర్ చేస్తారు కదా. సో దాంతో అందరు ఏమనుకున్నారంటే చెన్నై సూపర్ కింగ్స్లో కాస్త షేర్ అయితే అల్ట్రాటెక్ సిమెంట్స్ వాళ్ళకు కూడా వెళ్ళబోతోంది. ఇక నుంచి మెజారిటీ ఆఫ్ ది కంట్రోల్ మొత్తం శ్రీనివాసన్ అండ్ కో చేతులు అయితే ఉండదు. ఇండియన్ సిమెంట్స్ ఎలాగో మొత్తం సెల్ అయిపోయింది కాబట్టి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళే కంట్రోల్ చేయబోతున్నారన్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా కాశీ విశ్వనాథన్ CEO కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే, మేము జస్ట్ మా సిమెంట్స్లో ఉన్న షేర్స్ మాత్రమే అమ్ముకున్నాం కానీ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ మా మిగతా క్రికెట్ క్లబ్స్ యొక్క షేర్స్ అయితే వాళ్ళకేం అమ్మలేదు, మొత్తం మా కంట్రోల్లోనే ఉంటాయని కాశీ విశ్వనాథన్ గారు చెప్పారు. అండ్ దాంతోపాటు ధోని భవిష్యత్తు గురించి స్పందిస్తూ కాశీ విశ్వనాథన్ ఏం చెప్పారంటే, July 31
రిటెన్షన్ రూల్స్ అయితే వెలువడతాయి కదా, దాని తర్వాత ధోని తన ఫ్యూచర్ పైన నిర్ణయం తీసుకోబోతున్నాడు అని కీలకమైన అప్డేట్ అయితే మనకి లీక్ చేయడం జరిగింది కాశీ విశ్వనాథన్ గారు. సో ఈ న్యూస్లో మీకు నచ్చిన అప్డేట్ ఏదో కింద కామెంట్ తెలియజేయండి. ఇది వీడియో మరి నెక్స్ట్ వీడియో వస్తున్నాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.